ఖమ్మం కార్పొరేషన్ పాలకవర్గం గడువు ముగింపు దశకొచ్చింది. రేపు మాపో తాజాలంతా మాజీలవుతున్నారు. కానీ ఎన్నికల నిర్వహణపై ఉలుకు పలుకులేదు. ఇంతకు కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయా లేదా? రోజు రోజుకు కాంగ్రెస్ పాలనపై ప్రజా వ్యతిరేక పెరిగిపోతున్న దశలో ఎలక్షన్ పెట్టే ధైర్యం చేస్తారా, లేదంటే ప్రత్యేక అధికారి పాలనలోకి నెట్టేస్తారా? అసలు కసరత్తే మొదలు కానప్పుడు ఎన్నికల నిర్వహణ ఎలా సాధ్యమవుతుంది అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కు ఇప్పట్లో ఎన్నికలు జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో ప్రత్యేక అధికారి పాలన తప్పకపోవచ్చు. ఒక దశలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రచారం జరిగింది. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలతో పాటే ఇక్కడ నిర్వహిస్తారని చర్చ సాగింది. కానీ ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు పాలకవర్గం గడువు ముగుస్తోంది. కొత్త పాలక వర్గాన్ని ఎన్నుకోవలసిన సమయం దాటిపోతోంది. కానీ ఇప్పటి వరకు ఎన్నికల ఊసే లేదు. ఎలక్షన్ నిర్వహించాలంటే ఓటర్ల జాబితా పూర్తి కావాలి. రాష్ట్ర స్థాయి రిజర్వేషన్ల ఖరారులో భాగంగా ఖమ్మం మేయర్ పీఠాన్ని మరోసారి జనరల్ మహిళకు ఖరారు చేశారు. పాత డివిజన్ల వారీగా ఎన్నికలకు వెళ్తే ఒక వర్గానికి ఇన్ని డివిజన్లని కేటాయించారు. డివిజన్ల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ చేపట్టాలి. మరోవైపు డివిజన్ల పెంపు ఉంటుందని కూడా ఆశావహులు చెప్పుకొస్తున్నారు. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా ఎన్నికల ప్రక్రియ నిర్వహించాల్సిన అధికారులు, ఎన్నికల సంఘం, ప్రభుత్వం మౌనంగా ఉన్నాయి. దీంతో ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు అటకెక్కినట్టే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం జరుగుతున్న జాప్యం చూస్తే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ గట్టి పోటీ ఇవ్వడంతో అధికార కాంగ్రెస్ కు షాక్ తగిలింది. మరోవైపు రోజురోజుకు రేవంత్ సర్కార్ ఖమ్మం జిల్లా మంత్రుల మీద ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది. ఇటీవల వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇళ్లు కూల్చివేసిన ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ఖమ్మం జిల్లాలోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. అన్ని వర్గాలు కాంగ్రెస్ ప్రభుత్వ తీరును, మంత్రుల వ్యవహారాన్ని తప్పుబట్టాయి. వీటికి తోడు వడ్లు, మక్కలు కొనకపోవడం, ప్రభుత్వ వైఫల్యాలు వరుసగా బయటపడటం కాంగ్రెస్ కు సంకటంగా మారాయి. అటు రాష్ట్రంలో కేసీఆర్, ఖమ్మంలో పువ్వాడ అజయ్ కుమార్ పొలిటికల్ హీట్ పెంచడం కూడా అధికార పార్టీకి మింగుడు పట్టంలేదట. దీంతో ఇప్పటికిప్పుడు ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించడం శ్రేయస్కరం కాదని పాలకవర్గం భావిస్తోందట. బీఆర్ఎస్ పుంజుకుంటున్న దశలో ఎన్నికలు జరిగితే గులాబీ పార్టీకే మేలు జరుగుతుందనే భయం కాంగ్రెస్ వర్గాల్లో కనిపిస్తోంది. ఈ లెక్కలన్నీ బేరీజు వేసి చూస్తే ఖమ్మం ఎన్నికలు జరగకపోవచ్చనే అభిప్రాయం బలపడుతోంది. కేంద్రం చేపట్టిన జనగణన కూడా ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు అడ్డంకిగా మారింది. అధికార యంత్రాంగం మొత్తం జనగణనలోకి నిమగ్నమవుతోంది. దీంతో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాకపోవచ్చని టాక్. అటు డివిజన్ల సంఖ్య పెంచాలనే యోచనలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. అన్నీ అనుకూలించిన తర్వాతే ఉన్న డివిజన్ల విభజన, కొత్త డివిజన్ల ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు అటకెక్కినట్టేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.